హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అండి మనం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ హెల్తీ టిఫిన్ అండి. శనగపప్పు ఈ గ్లాస్ నిండా తీసుకోలేదండి. శనగపప్పు అయితే ఇక్కడికే తీసుకున్నాను. ఇది ఎర్రపప్పు అండి, ఇదైతే గ్లాస్ నిండా తీసుకున్నాను. మినపప్పు కూడా గ్లాస్ నిండా తీసుకున్నానండి. కొన్ని మెంతులు, ఒక గ్లాసు రైస్ అండి. ఇట్లా ఇవన్నీ మంచిగా కడిగేసి నైట్ నానబెడదామండి. పొద్దున్నే మిక్సీ కొట్టేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం వేసుకుని జీలకర్ర వేసి మనం మిక్సీ కొడదామండి. ఇలా ఒకసారి కడిగినాక చూపిస్తాను. ఇట్లా మనం పప్పులన్నీ వేసి మంచిగా కడిగామండి. ఇవి నానబెట్టి మార్నింగ్ మిక్స్ చేసేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అయితే పిండి రుబ్బుకున్నాక కలుపుకుందామండి. ఇట్లా వీటిలోకి మనం ఇప్పుడే నైట్ నానబెట్టుకో అవసరం లేదండి. ఇట్లా ఒక గిన్నెడు నేను ఓట్స్ తీసుకుంటున్నాను. మనం రుబ్బుకునేటప్పుడు ఇవి కడిగేసుకుని సరిపోద్దండి, నానబెట్టుకో అవసరం లేదు. లేదంటే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుని సరిపోద్ది, అంటే కడిగిన తర్వాత. మనం మార్నింగ్ మిక్స్ చేసుకున్నప్పుడు చూద్దామండి. ఇలా ఒక 3-4 టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళ కోసం ఇలా నానబెట్టానండి. దీంట్లో మినపప్పు, ఎర్రకందిపప్పు, శనగపప్పు, రైస్. ఓట్స్ అయితే ఇప్పుడు నానబెట్టే అవసరం లేదండి. మనం మార్నింగ్ మిక్సీ కొట్టే ముందర నానబెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా కడిగి వేసుకోవాలండి. ఇట్లా ఎక్కువ పలుసగా చేసుకోవద్దండి, కొంచెం మళ్ళీ బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది. ఇట్లా మనం దోశల పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్తో మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, ఇంకా దోశ అంటే మామూలే కదండి. ఏంటి తెలుగు అమ్మాయి దోశ వేస్తాం కూడా చూపిస్తావా అని అనుకుంటారేమో. అంటే మనం ఈక్వల్గా తీసుకోలేదు కదండి. మనము అన్ని గ్లాస్ చప్పులు తీసుకున్నాం. ఇప్పుడు మనం మినపగుళ్ళు 2 తీసుకున్నాం అనుకోండి, రైసు 4 తీసుకుంటాం. ఇప్పుడు అట్లా కాకుండా అన్నీ ఈక్వల్గా తీసుకున్నాం కదండి. 1 గ్లాస్ తీసుకున్నాం. అలాగే రైస్ కూడా 1 గ్లాస్ తీసుకున్నాం. రాదనుకుంటారేమో, అందుకే వేసి చూపిస్తున్నానండి. ఇది నేను ఒక్క సైడే వేసి తిప్పుకోవచ్చండి, కానీ నేను 2 సైడ్లు వేయించుతాను. అది తీసేటప్పుడు చూద్దామండి. చక్కగా చూడండి, పక్క కూడా వేగిపోయింది. మళ్ళీ ఇంకో దోశ వేసుకుందాం. ఇట్లా ఇంకో దోశ పోసుకుందామండి. కెమెరాలో చూసి పోస్తున్నానండి, అది లేట్ అయిపోతుంది తిప్పే వరకు. ఫోన్లో స్టాండ్ పోయిందండి, మంచిగా లేదు, చేతితోనే పట్టుకు చేస్తున్నా. నేను కూడా ఈ స్క్రీన్లో ఫోన్లో చూసి దోచేస్తున్నానండి. లేకపోతే ఇంకా కొంచెం చక్కగా తీయొచ్చు, అది నిండా అయ్యొచ్చు, ఈ దోసకాయ నిండా అయ్యొచ్చు మంచిగా. ఎనివే ఇట్లా 2 సైడ్లో వేస్తానండి. రెండో సైడ్ వేసినప్పుడు నేను ఆయిల్ వేయను. ఫస్ట్ చూసారు కదా, ఇట్లాగే వేగిన తర్వాత తిప్పిన తర్వాత చూద్దామండి. ఇట్లా చూడండి, వస్తాం కూడా ఈజీగా వచ్చేస్తుంది. మంచి కలర్ వచ్చింది చూడండి.